కల్తీ పాలు తాగి నలుగురు మృతి. రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. రాజమహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా కిడ్నీ ఫెయిల్ అయి ప్రజలు చనిపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కారణాలపై అధికారులను ఆరా తీశారు. కల్తీ పాల ప్రభావంతో రాజమహేంద్రవరంలో ప్రజలు చనిపోతున్నారన్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు వైద్య రోగ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల మరణాలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరికీ ఎటువంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరడం స్థానికంగా కలకలం రేపుతుంది. కల్తీపాల సరఫరాకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులు సూచించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో పాలు తాగడంతో కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు పోతున్నాయి. ఇదివరకే 2 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో సోమవారం ఉదయం మరో 2 ప్రాణాలు కోల్పోయారు.